ప్రతిపక్షాల ఆరోపణల కంటే రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో అమరావతి, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ సమగ్ర అభివృద్ధిపై ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులు సైతం విడుదలయ్యాయని చెబుతున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సభ్యునిగా పదవి బాధ్యతలు చేపట్టి కేశినేని చిన్ని ఈ రోజు ఏడాది పూర్తిగా గడిచింది. ఈ సందర్భంగా చూసుకుంటే ఆయన కార్యాలయంలో సంబరాలు కూడా చేస్తున్నారు. చెప్పండి, ఈ సంవత్సర కాలంలో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరు? సంవత్సర కాలంలో మా నాయకుడి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సర కాలం నా తొలి అడుగు ఎంపీ కింద పూర్తయింది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నా అభిమాన నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ గారికి, కూటమి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికన్నా ముందుగా నన్ను 4 సంవత్సరాల నుంచి నన్ను వెంట నుండి కాపాడి నన్ను నడిపించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి, కూటమి నాయకులు, కార్యకర్తలకి అందరికీ విజయవాడ నన్ను అత్యధిక మెజారిటీతో, ఇంతవరకు చరిత్ర ఎరగని మెజారిటీతో గెలిపించిన విజయవాడ ప్రజలకి ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ సంవత్సర కాలంలో నేను గతంలో లాగానే కార్యకర్తలు, నాయకుల మనసు గెలుచుకునే విధంగా ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా వస్తున్నాను. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసుకున్నా అక్కడ కరెక్ట్ చేసుకుంటా, నాయకుల్ని కార్యకర్తలతో మమేకం అవుతా, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళే తెలుగుదేశం సైనికుడి కింద ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా చూసుకుని ఏదైతే మీరు హామీలు ఇచ్చారు, రైల్వే ప్రాజెక్టులు కానీ మిగతా అవన్నీ కూడా చాలా శరవేగంగా ప్రాజెక్టులు అప్రూవల్ తెప్పించడం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి ఉంది. అంతేకాకుండా రైల్వే మంత్రి గారు, ప్రధానమంత్రి గారి కృషి కూడా ఉంది. దాంట్లో భాగంగా మేము వాటిని అన్నింటినీ కూడా లైన్లో తీసుకెళ్లే విధంగా కింద డిపార్ట్మెంట్స్ అన్నిటితో మాట్లాడి శరవేగంగా పైకెక్కేటట్టు చేస్తున్నాం. విజయవాడ చరిత్రలో మనం చూస్తే అంతా రైల్వే లైన్లు మయం. ఆ రైల్వే లైన్లో ఎక్కడెక్కడ ఆర్ఓబీలు కావాలో, ఆర్యూబీలు కావాలో, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ అత్యంత బిజియెస్ట్ స్టేషను. అటువంటి స్టేషన్కి 850 కోట్లు శాంక్షన్ చేసి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ప్రధానమంత్రి వర్యులకి విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అంతేకాకుండా రావులపాడు, గుణదల, రాయనపాడు స్టేషన్లు కూడా శాటిలైట్ స్టేషన్ అయింది. ఇంకొక స్టేషన్ మిగిలి ఉంది కొండపల్లి నా ప్రాంతంలో. అది కూడా చక్కగా అమృత భారత్ స్కీమ్లోకి వెళ్ళే విధంగా కృషి చేస్తాను. మరిన్ని రైళ్లు రావటం, రైల్వే స్టేషన్లో మరిన్ని సదుపాయాలు ప్రయాణికులకు ఇవ్వటం, ట్రాఫిక్ లేని సమస్యగా విజయవాడ ప్రజలను చూడటమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఇక్కడ చూడొచ్చు, విజయవాడ ప్రజలు చూసుకున్నట్లయితే పార్టీలు కట్టేయటం, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి పట్టం కట్టడం అనేది చూస్తున్నారు. మీరు అంటే ఎంపీగా అవ్వకముందు కూడా అనేక వైద్య శిబిరాలు కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ఎప్పుడు ముందు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తారు విజయవాడ ప్రజలు. ఎందుకంటే అభివృద్ధికి పేటెంటే ఆయన. అభివృద్ధి పేటెంట్లో గెలిచిన కొంతమంది ఎంపీలు కానీ కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, పనిచేయని వాళ్ళు ఉండొచ్చు. అధిష్టానం చూసుకుంటుంది, అది తీశారు. కానీ నేను నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఆయన కష్టపడే కష్టంలో కొంతన్నా నేను నా విజయవాడ ప్రజల కోసం కష్టపడాలని వచ్చిన వ్యక్తిని. తప్పకుండా ఇవాళ అభివృద్ధిని కాంక్షించే విజయవాడ ప్రజలు, మీరు చూస్తే విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్. ఈ విజయవాడ ప్రజలు మనం చూస్తే వరద బాధితుల కోసం 650 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి విజయవాడ ప్రజలు, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా విజయవాడ ప్రజలు ముఖ్య భూమికి ఊహించారంటేనే విజయవాడ ప్రజలకి ఆదుకునే తనం ఎట్లా ఉందో. కాబట్టి అభివృద్ధిని కాంక్షించే ఈ విజయవాడ ప్రజలు ఎవరైతే చేస్తారో వాళ్ళని అక్కన చేర్చుకుంటారు. నేను అదే విధంగా ప్రయత్నిస్తున్నాను. చూస్తే ఒకవైపు అమరావతి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఈ హయాంలో ఇటు అమరావతి కానీ పోలవరం కానీ పూర్తి అవకాశం 100%. 2.5 సంవత్సరాల్లో అమరావతి, 3 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది. వీటికి మీద ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ మా కార్యక్రమం మొదలైపోయినాయి. కానీ మాకు ముందు అన్నిటికన్నా ముఖ్యంగా గోదావరి బనకచర్లను కూడా 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మా ముఖ్యమంత్రి వర్యులు కోరిక. కాబట్టి అమరావతి, పోలవరం లైన్లోకి వెళ్ళిపోయింది. ఇక గోదావరి బనకచర్లు కూడా లైన్లోకి వెళ్ళిపోతే రాష్ట్రం సస్యశ్యామలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు గోదావరి బనకచర్లు చూసుకుంది, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా మమ్మల్ని సంప్రదించుకున్నాను వాళ్ళు ముందుకెళ్ళారు అంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆలోచన చేస్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు, మీరు వాడుకోండి, మేము వాడుకుంటాం, మేము 200 వాడుకుంటాం, మీరు 200 వాడుకోండి అనే చెప్తున్నాం. మేము ఎక్కడ అబ్జెక్షన్ చేయట్లా. వాళ్ళు ఏమైనా ప్రాజెక్టులు వస్తే మేము అబ్జెక్షన్ చేయం. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఏదో అక్కడ ఉన్న ప్రతిపక్షం, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలైనా గాలి ప్రతిపక్షం ఒకటి ఉంది. వాళ్ళకి రాజకీయాలు చేసి ప్రజలను విడదీయటమే అలవాటు. కాబట్టి ప్రజలను ప్రతినిత్యం
ఇటువంటి గాలి కబుర్లు ప్రజల్లో తీసుకెళ్దామని చూస్తాం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఆయన ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు వాళ్ళందరూ కూడా బాగుండాలి అని కోరుకునే ముఖ్యమంత్రి. అదేవిధంగా అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మన చక్కటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుంటే వాళ్ళు మా ప్రాజెక్టులు ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటారు. ఇంకా సమస్య ఎక్కడుంది? థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాబోయే కాలం తప్పనిసరిగా ఏదైతే హామీలు ఇచ్చి మేము చేశామో ఇటు పోలవరం కానీ ఇటు అమరావతి ఈ రెండు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా పూర్తి చేస్తాము. ఇవన్నీ పూర్తి చేశాక ఎన్నికల్లో మరోసారి ప్రజలు ముందుకు వెళ్తామంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్ శ్యామ్ హెచ్ఎంటీ.